మా శ్రీలత బిందు మాధవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ ఐ థింక్ లైక్ 10 years తర్వాత నాకు తెలుగులో బిగ్ స్క్రీన్ మీద మూవీ వచ్చింది. అండ్ లాస్ట్ 3-4 years నుంచి ఓటీటీస్లో తెలుగులో చేస్తున్నా కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆఫ్టర్ 10 years మళ్ళీ తెలుగులో మళ్ళీ నేను నా సినిమా చూసుకోవటం వాజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ మొన్న ప్రివ్యూ చూసినప్పుడు. సో దానికి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ బెన్నీ అండ్ మురళి. థ్యాంక్ యూ. ఓటీటీ రోల్స్ వస్తున్నా కానీ అందరూ మూవీస్కి నాకు ఎవరు ఈ మధ్య అప్రోచ్ అవ్వట్లేదు. ఆ టైంలో యూ గైస్ థాట్ ఆఫ్ మీ ఈ క్యారెక్టర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది కానీ మూవీ చూసిన తర్వాత ప్రీ రిలీజ్లో చెప్పినట్లు మా క్యాస్ట్ అందరూ నిజంగా ఆనిముత్యాలు. స్టోరీ విన్నప్పుడు ఈ క్యాస్ట్ ఉంటుంది అని తెలిసినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో మొన్న మూవీ చూసిన తర్వాత అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూసి ఐ వాజ్ లైక్ వాట్ బ్రిలియంట్ యాక్టింగ్ అనిపించింది. సో రియలీ మా క్యాస్ట్ అందరూ ఆనిముత్యాలు. ఆ ఆనిముత్యాల మధ్యలో నేను ఒక ముత్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మూవీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మొన్న ప్రివ్యూ మూవీ చూసిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయా. మూవీ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఎంత ఫీల్ అయ్యానో, ఈ మూవీలో ఒక పార్ట్ అవ్వాలి, ఎంత చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా లైక్ ఐ వాంటెడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బికాస్ స్క్రిప్ట్ నాకు అంత బాగా నచ్చింది. మొన్న ప్రివ్యూలో చూసిన తర్వాత ఇంకా నిన్న రివ్యూస్ కూడా నేను చూడలే. ప్రివ్యూ చూసిన తర్వాత అరే ఇంత మంచిగా వచ్చింది మూవీ, ఇంకా చాలా లైక్ ఐ నో రివ్యూస్ విల్ ఫాలో అప్ గుడ్. జనాలు వస్తారు, మూవీని పుష్ చేస్తారు, అంత నమ్మకం వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూస్ యాక్సెప్టెడ్ దిస్ మూవీ. అండ్ చూడని వాళ్ళు ప్లీజ్ డూ గో వాచ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా యాక్టర్గా ప్రమోట్ అయ్యి అద్భుతంగా నటించినటువంటి మా అదితి భావరాజుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డెబ్యూటెంట్ పక్కన పెట్టి మంచి సింగర్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. సింగర్గా మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఇప్పుడు డెబ్యూటెంటే కదా యాక్టర్గా అయింది. ఐ గెస్. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది చూశారు, చుట్టాలు చాలామంది చూశారు సినిమాని. అండ్ దే రియలీ లవ్ ద మూవీ. రివ్యూస్ కూడా చూస్తూనే ఉన్నాను. అండ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. చాలా రాగా రస్టిక్గా తీసిన మూవీ, బట్ ఏమాత్రం బోర్ కొట్టకుండా సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల అబ్బా అయిపోయిందా అని అనిపించింది. సో చాలా 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 బాగా చేశారు. ఎవ్రీ వన్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ అ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ దెవ్ డన్ రియలీ వెల్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్. యాక్టింగ్ పరంగా పక్కన పెడితే చిన్న క్యామియో, బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మార్కే రాబిన్ గారు, బెన్నీ గారు అండ్ మురళి గారు ఫర్ గివింగ్ మీ దట్ క్యారెక్టర్ అండ్ ఆల్సో గివింగ్ మీ ద సాంగ్. ఎస్పెషలీ నవదీప్ గారి క్యారెక్టర్ అయితే ఆయన ఎప్పుడు స్క్రీన్ మీద వచ్చినా ఇప్పుడు ఏదో అంటారు ఎప్పుడు రెడీగా ఉండాలి మనం అని చెప్పి రెడీగా ఉన్నాను నేను. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వాచింగ్ ద మూవీ. ఎవ్రీ వన్ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. నందు గారు లేరు ఇక్కడ, బట్ కంగ్రాట్స్ టు ద హోమ్ టీమ్. అండ్ రవికృష్ణ గారు క్యారెక్టర్ అయితే అసలు గుండెని పిండేసిందండి. ఐ వాజ్ సో షాక్. నిజంగా ఇలా అవుతాయా ఇన్సిడెంట్స్? ఇలా వినడమే తప్ప ఒక రియల్ లైఫ్ సినిమాలో చూడడం ఇట్ ఫెల్ట్ సో రియల్. So yeah, congratulations again to the whole team. Thank you so much. Yeah, thank you. థ్యాంక్ యూ అదితి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా సర్పంచ్ సుజీ మనికా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మా మూవీ చూసి మంచి మంచి రివ్యూలు రాసి ప్రేక్షకులు కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరూ ఫోన్ చేసి మంచి మూవీ తీశారు, మంచి సినిమా ఎన్నుకున్నావు, ఫస్ట్ సినిమా అని నాకు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఈ క్రెడిట్ అంతా మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి. అండ్ ఇంకా నాకు ప్రాసెస్ అవ్వట్లేదు ఇంత మంచి నటులతో నేను ఈ మూవీలో ఒక పార్ట్గా ఉండడం. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ మా సినిమా చాలా బాగుంది. మీరందరూ థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి అని చెప్తాను అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ అండి, కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు మౌనికా రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. నాకు ఏం చేయమన్నా చేస్తా కానీ ఇంతమంది ముందు మాట్లాడమంటే ఫస్ట్ కాల్ షూర్ అయిపోతాయి.
యా బట్ ఐ యాక్చువల్లీ లవ్ మీటింగ్ ఆల్ ద ప్రెస్ దగ్గరికి వచ్చి ప్రతిసారి మీట్ అయిన ప్రతిసారి ఏదో సాధించేసా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ యా ఐఎమ్ సో హ్యాపీ ఈ మూవీ నా వరకు వచ్చి నేను యాక్సెప్ట్ చేసినందుకు. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. అంటే మోర్ దాన్ ఎనీథింగ్ ద కంటెంట్ ఇస్ సో మచ్, ఇట్ మ్యాటర్స్ సో మచ్. మా పేరెంట్స్ కాల్ చేసి మూవీ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 minutes అలా కూర్చొని ఆలోచిస్తూ, అండ్ మా పేరెంట్స్ కమ్ ఫ్రమ్ అ వెరీ క్యాస్ట్ ఓరియంటెడ్ విలేజ్ అనమాట. సో ఆయన కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి అంకుల్స్ అందరూ కూర్చొని అలా ఆలోచించుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాను అని కాల్ చేసి చెప్తే ఇట్ ఫెల్ సో గుడ్, ఇట్ ఫెల్ సో నైస్. ఓకే, మా పేరెంట్స్ని ఆలోచించేలా చేశాను అని అనుకొని. యా, సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మురళీ గారు ఫర్ సెలెక్టింగ్ దిస్ యాజ్ యువర్ ఫస్ట్ మూవీ. యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ మీరు అందరూ మా మూవీ గురించి మంచి వర్డ్స్ స్ప్రెడ్ చేసి అందరూ చూసేలా చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అంతా ఎంటర్టైన్మెంట్ కోసం చాలా మూవీస్ చూస్తాము, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడీ షుడ్ వాచ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోనికా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా క్యూటెస్ట్